థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. సాధనా పత్రాలు. సాధనా పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. కింది పదాలను చదవండి, పాఠంలో గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ కింద ఇచ్చిన పదాలను టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠంలో గుర్తించి 0 చుట్టండి. వయసు, మంచితనం, గుడికి, పండితుడు, కేకలు, బయటికి, స్నేహితులు, అమాయకులు, దేవతలు, అరవకుండా, మెలకువ, దొంగలు. నెక్స్ట్ కింది పదాలను తేడా గమనించి చదవండి, ఒత్తు పదాలను రాయండి. వయసు, వయస్సు. గద, గద్ద. కను, కన్ను. కల, కల్ల. మొగ, మొగ్గ. కాలువ, కాల్వ. కానుక, కాన్క. రాటం, రాట్నం. కారం, కార్యం. హాసం, హాస్యం. వీటిలో ఒత్తు పదాలను ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ కింది వాక్యాలను చిత్రాల ఆధారంగా చదవండి, బొమ్మకు తగిన పదం రాయండి. ఫస్ట్ వన్, అమల ఆ బొమ్మ బదులు పుస్తకం అని రాయాలి. అమల పుస్తకం చదువుతున్నది. రాత్రివేళ నక్షత్రాలు మిలమిలా మెరుస్తాయి. బుట్టలో పళ్ళు ఉన్నాయి. నేను బస్సులో ఊరికి వెళ్ళాను. పాప కాలి గజ్జెలు గల్లుమన్నాయి. తేజ కొత్త చెప్పులు కొన్నాడు. సాధనా పత్రం 2. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ఫస్ట్ 3 అక్షరాల పదాలు. కళింగ, రాజ్యంలో, 12, కోపంతో, వయసు. 4 అక్షరాల పదాలు. సమయంలో, పొరుగురి, శిష్యులకు, కట్టేశారు, పండితుడు. 5 అక్షరాల పదాలు. అమాయకులు, పెరగలేదు, కొట్టటానికి, ఇంటికొచ్చారు, సమయానికి. నెక్స్ట్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలో రాకమిస్తే రు అక్షరమున్న పదాలను గుర్తించి రాయండి. వివరించారు, వచ్చారు, పరమానందయ్య గారు, ఇద్దరు, ఇంటికొచ్చారు, పెట్టారు, వెళ్ళారు, తలలూపారు, వస్తున్నారు, అనుకున్నారు, పొరుగురు, కట్టేశారు, ముగ్గురు, భయపడ్డారు, గురువు గారిని. నెక్స్ట్ ఈరోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి. చాలా, పొరుగురి, గుడికి, కేకలు, పెరిగిన, సమయంలో, వేశాడు, కోపంతో, ఒకరోజు, కోపం, బయటికి, పండితుడు, అమాయకులు, గుడికి, కోసం. సాధన పత్రం 3. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు. చన్నీళ్ళు, 12, పరమానందయ్య, నవ్వు, తెప్పిస్తుంటాయి, కొట్టడానికి. సంయుక్తాక్షర పదాలు. శిష్యుడు, రాజ్యంలో, భార్య, వస్తూనే, స్నేహితుడు, కట్లు. నెక్స్ట్ పాఠంలో ఫుల్ స్టాప్ ముందున్న పదాలను గుర్తించి రాయండి. ఉండేవారు, కట్టేశారు, వచ్చాడు. వెళ్ళారు, బాగుంది, వేశాడు. ఇంటికొచ్చారు, పెరగలేదు, విప్పాడు, వచ్చింది, తెప్పిస్తుంటాయి, అనుకున్నారు, బావురుమన్నాడు, శిష్యులు, అమాయకులు. నెక్స్ట్ ఈరోజు విన్న పాఠంలో 0తో ఉన్న పదాలను గుర్తించి రాయండి. పూర్వం, వచ్చింది, కళింగ, ఉండేవాడు, కోపంతో, అంతే, రాజ్యంలో, తెప్పిస్తుంటాయి, ఇంట్లో, పరమానందయ్య, సమయంలో, స్తంభానికి, పండితుడు, నుండి, కర్రల కోసం. నెక్స్ట్ సాధన పత్రం 4 పదజాలం. కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి. ఇక్కడున్న అక్షరాలని కలిపి పదాలు రాయాలి. అత్త, నత్త, దుత్త, కొత్త, గిత్త, చెత్త. నెక్స్ట్ అట్ట, గుట్ట, తట్ట, పుట్ట, మట్ట, కట్ట, గిట్ట. నెక్స్ట్ కింది గళ్లలో కొన్ని జంతువులు, పక్షులు దాగి ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. ఇక్కడున్న గళ్లలో కొన్ని జంతువులు మరియు పక్షుల పేర్లు దాగి ఉన్నాయి. వాటిని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు ఎద్దు, సింహం, పులి, తోడేలు, నక్క. పక్షులు పావురం, పిచ్చుక, రామచిలుక, రాబందు, గద్ద, కాకి. పాఠంలో ఉన్న సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. శిష్యులు, అమాయకత్వం, అతిథుల్ని, ఇంట్లోకి, క్షమించు, దూరి వస్తున్న, మర్యాదలు, కట్లు, భార్య, అఘాయిత్యం, రాత్రి, స్నేహితుడు మొదలైనవి.
నెక్స్ట్ సాధన పత్రం 5. కింది అక్షరాలు చివరగా వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి. డాకమిస్తే డు, ఇది చివరగా వచ్చే పదాలు. పండితుడు, ఉండేవాడు, వచ్చాడు, విప్పాడు, వేశాడు, బావురుమన్నాడు. లాకమిస్తేలు చివరగా వచ్చే పదాలు. శిష్యులు, కేకలు, దొంగలు, జనులు, చిత్రహింసలు, అమాయకులు. పాఠంలో ఆశ్చర్యార్థకం గుర్తుకు ముందున్న పదాలను గుర్తించి రాయండి. ఓయ్ పరమానందం, ఒరే పరమా, నా స్నేహితుడురా, ఒరే అఘాయిత్యంరా, అంటాడా, మనుషులురా, రా. పాఠంలో ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలు రాయండి. వెళ్ళారు, పడుతున్నా, తెచ్చి, పరమానందయ్య, ఇల్లు, కిటికీల్లో నుంచి, కొన్నారు, పోతున్నా, కళ్ళ నిండా, పట్టించిన, ఇల్లంతా, ఇద్దరు, వచ్చారు, కమ్మి, నీళ్లు. నెక్స్ట్ సాధన పత్రం 6. కింది పదాలలో ఇరుగు పొరుగు, పాడి పంటలు లాంటి జంట పదాలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టికల్లో రాయండి. ఇక్కడ కింద ఇచ్చిన బాక్స్లో జంట పదాలను వెతికి పట్టికలో రాయండి. జంట పదాలు వచ్చేసి ఆటాపాట, సుఖదుఖాలు, అదురు బెదురు, వేషభాషలు, అభం శుభం, అందం చందం, కలసిమెలసి, పాపపుణ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, పాడి పంటలు, ఆదరా బాదరా. నెక్స్ట్ సాధన పత్రం 7. కింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి పదాలను రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్లెతీగ అని ఉంది, లే కింద లావత్తిచ్చి దాన్ని మళ్ళీ రాయాలి, మల్లెతీగ. నెక్స్ట్ జున్నుపాలు, నెల్లూరు, చిన్నోడు, మర్రి చెట్టు, అత్తరు సీసా, అబ్బాయి, గొప్ప. నెక్స్ట్ కింది ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి. టా కింద టా వచ్చే పదాలు అట్ట, తట్ట, మెట్ట, కట్ట. నెక్స్ట్ లా కింద లా వచ్చే పదాలు అల్లం, బెల్లం, నల్లని, తెల్లని. నెక్స్ట్ మా కింద మావత్తు వచ్చే పదాలు అమ్మ, కొమ్మ, బొమ్మ, చెమ్మ. చా కింద చావత్తు వచ్చే పదాలు మచ్చ, రచ్చ, పచ్చ, నచ్చని. నెక్స్ట్ కింది వాక్యాలలో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి. సరైన ఒత్తు చేర్చి గీతలలో రాయండి. బండికి చకాలు ఉన్నాయి, దీన్ని సరిచేసి రాస్తే బండికి చక్రాలు ఉన్నాయి. నెక్స్ట్ శివ కథల పుస్తకం చదివాడు. పర్సులో డబ్బు దాచుకుంటారు. పొట్లకాయ పొడవుగా ఉంది. శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. ఈ విధంగా ఒత్తులను సరిగా చేర్చి ఆ వాక్యాన్ని మళ్ళీ తిరిగి రాయాలి. నెక్స్ట్ సాధన పత్రం 8. కింది ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి. తా కింద తావత్తు వచ్చేలాగా పదాలు అత్త, దుత్త, మెత్త, నత్త. వా కింద వావత్తు వచ్చే పదాలు అవ్వ, బువ్వ, కవ్వం, గువ్వ. నెక్స్ట్ రా కింద రావత్తు వచ్చే పదాలు కర్ర, బుర్ర, తొర్ర, ఎర్రని. జా కింద జావత్తు వచ్చే పదాలు సజ్జ, బొజ్జ, బుజ్జగించు, సజ్జనులు. కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు బొజ్జ, ఉయ్యాల, మొహర్రం, గువ్వ, బుట్ట, బొట్టు, మెట్ట, సవ్వడి, లడ్డు, ఉడుత. నెక్స్ట్ కింది ఆధారాలతో బడికి సంబంధించిన వాక్యాలు రాయండి. బడిలో గంట మోగింది. బడిలో నల్లబల్ల ఉంది. మా బడిలో 4 గదులు ఉన్నాయి. బడి ముందు చెట్లు ఉన్నాయి. బడిలో ఆట స్థలం ఉంది. సాధన పత్రం 9. స్వీయ రచన. కింది అక్షరాలు చదవండి. ఆ అక్షరాలను కలిపి పదాలు రాయండి. అయ్య, రొయ్య, కొయ్య, పెయ్య. లడ్డు, గుడ్డు, ఒడ్డు, తెడ్డు. అన్న, సున్న, వెన్న, దున్న. నెక్స్ట్ మువ్వ, గువ్వ, బువ్వ, గవ్వ. వీటిని కలిపి రాయాలి. నెక్స్ట్ ఇష్టం, కష్టం, దుష్టం, నష్టం. ఓర్పు, నేర్పు, తూర్పు, తీర్పు. మార్గం, దుర్గం, స్వర్గం, వర్గం. రాత్రి, ధాత్రి, మైత్రి, పత్రి. నెక్స్ట్ సాధన పత్రం 10. ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చే పదాలను రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మర్యాద, కుర్చీ, కళ్యాణం, పద్యం, గద్యం, సత్కారం, మార్గం, సన్మానం, తీర్పు, సాంబ్రాణి, ఆసక్తి, అన్వేషణ, రక్తి, భస్మం, అరణ్యం. నెక్స్ట్
కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. కుక్క, చొక్కా. కుక్కకు చొక్కా తొడిగారు. ముగ్గు, బొగ్గు. ముగ్గు మధ్యలో బొగ్గు ఉంది. పిచ్చుక, నిచ్చెన. పిచ్చుక నిచ్చెనపై వాలింది. చెట్టు, పిట్ట. చెట్టు పైన పిట్ట గూడు కట్టుకుంది. గిన్నె, అన్నం. గిన్నెలో అన్నం వేడిగా ఉంది. నెక్స్ట్ కింది ఆధారాలతో వాక్యాలు రాయండి. చెట్లు పండ్లను ఇస్తాయి. చెట్లు నీడను ఇస్తాయి. చెట్లు వర్షాన్ని ఇస్తాయి. చెట్లు కలపనిస్తాయి. చెట్లు గాలిని ఇస్తాయి. నెక్స్ట్ సాధన పత్రం 11. కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. మన్ను, డబ్బు, కన్ను, చెట్టు, గుట్టు, నొప్పి, బర్రె, డబ్బా, కాదు, మబ్బు. నెక్స్ట్ కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. పాము జరజరా పాకింది. చక్రం గిరగిరా తిరిగింది. అన్నం కుతకుత ఉడికింది. ఏరు గలగల పారింది. కప్ప బెకబెక అంటుంది. నెక్స్ట్ సాధన పత్రం 12. కింది వాక్యాలలోని పదాల వరుసలు సరిచేసి రాయండి. ఇక్కడ పదాలు తారుమారు చేస్తున్నాయి. వాటిని సరిచేసి ఒక అర్థవంతమైన వాక్యంగా రాయాలి. శనగలు 2 డబ్బా రూపాయలు. దీన్ని సరిచేసి రాస్తే శనగలు డబ్బా 2 రూపాయలు. నెక్స్ట్ వనజ కొప్పులో మల్లెలు పెట్టింది. అబ్బాయి సబ్బుతో ముఖం కడిగాడు. జెర్రీ తొర్ర నుంచి జారిపడింది. అమ్మ అన్నం వండి వడ్డించింది. నెక్స్ట్ కింది పదాలు జత చేసి రాయండి. కొత్త దుత్త, గుడ్డి గవ్వ, చల్లని మజ్జిగ, కర్ర బొగ్గు, తాత దగ్గు. వీటిని కలిపి పక్కనున్న బ్లాంక్స్లో రాయాలి. ఈ కింది ఆధారాలతో మీ గురించి రాయండి. ఇక్కడ మీ పేరు, మీ అమ్మ పేరు, నాన్న పేరు, ఊరి పేరు, మీ పాఠశాల పేరు మరియు మీకు ఇష్టమైన ఆటను రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 13. కింది చిత్రంలోని పదాలను చదవండి. వాటిలో అల్ప ప్రాణాక్షర పదాలు, మహాప్రాణాక్షరాల పదాలను గుర్తించి రాయండి. అల్ప ప్రాణాక్షర పదాలు: కడవ, తల, వల, వనం, పనస. మహాప్రాణాక్షర పదాలు: ధనం, ఖరం, ఫలం, ఢంక, ఘటం. నెక్స్ట్ కింది పదాలను చదవండి. వాటిలో ద్విత్వాక్షరాలు ఉన్న పదాలను గుర్తించి ఆ పదాలకు 0 చుట్టండి. ఇందులో ద్విత్వాక్షర పదాలు వచ్చేసి అక్క, కప్ప, కొమ్మ, రొయ్య, గడ్డి, పిట్ట. నెక్స్ట్ సాధన పత్రం 14. కింది పదాలను చదవండి. వాటిలో సంయుక్తాక్షరాలు ఉన్న పదాలను గుర్తించి ఆ పదాలకు 0 చుట్టండి. ఇందులో సంయుక్తాక్షర పదాలు వచ్చేసి శక్తి, ధర్మం, చక్రం, అర్జునుడు, సూర్యుడు, పద్యం. పై పదాలలో క్తి, ర్మ, ర్జు, ర్యు, ద్య అనే అక్షరాలు ఉన్నాయి. వాటిలో ఒక హల్లు అక్షరానికి వేరొక హల్లు అక్షరం ఒత్తుగా చేరింది. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. మీరు కొన్ని సంయుక్తాక్షరాల పదాలను రాయండి సొంతంగా. యుక్తి, అధర్మం, ఆచార్య, మార్గం, అద్భుతం, వాయువ్యం మొదలైనవి. కింది పదాలను చదవండి. గీత గీసిన అక్షరాలను గమనించండి. స్త్రీ, రాష్ట్రం, జ్యోత్స్న, పార్శ్వం, అర్ఘ్యం. పై పదాలలో గీత గీసిన పదాలకు 2 వేరు ఒత్తులున్నాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.